దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియాతి దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, ఈ దినం బలపరిచే దేవాది దేవుడు మనకి ఏ వాక్కునిచ్చి మనల్ని బలపరుస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకు వచ్చును. అది యోగ్యమైనదైతే మీ సమాధానము తిరిగి మీ యొద్దకు వచ్చును. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురము వలె నిష్కపటున్నాయి ఉండుడి. ఈరోజు దేవాది దేవుడు మనకి ఇచ్చిన బలమైన వాక్ ఏంటంటే, దేవుని బిడ్డలారా, మీరు ఎవరి యొద్దకు వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా వారికి శుభమని చెప్పమని దేవాది దేవుడే మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని మనం ప్రేమించి ఆదరిస్తూ దైవిక ప్రేమ చూపిస్తూ మనం ముందు కొనసాగి వెళ్ళిపోవాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ వాడు యోగ్యులైతే మీరు చేసే ప్రార్థనలైనా, మీ విన్నపాలైనా, మీరు వారికి చేసే ఏ కృతజ్ఞత అయినా వారికి సమాధానంగా వారి యొద్దకు వెళ్తుందని, ఒకవేళ వారు యోగ్యులు కాకపోతే మీ ప్రార్థనలు తిరిగి మీ యొద్దకే వస్తాయి అని దేవాది దేవుడు తెలియజేస్తూ ఉండగా, దేవుని బిడ్డారా, ఈరోజు మనందరం కూడా అందరితో ప్రేమపూర్వకంగా, ఆత్మీయంగా, మరి అనురాగపూర్వకంగా మనం వెళ్తూ ఉండాలి. ఒకవేళ వాళ్ళు మంచి వాళ్ళైతే వాళ్ళకి మనకి మధ్య ఆ సంబంధం బలపడుతూ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు మంచివారు కాకపోయినప్పటికీ మన సమాధానం, మనం చేసేది ఏదైనా కానీ తిరిగి మన ఎదుకే వస్తుంది కనుక ఏ విషయాన్ని బట్టి అధైర్యపడక, మరి పగ తీర్చుకొనక, మాటకి మాట లేకపోతే చేతకు చేసుకోకుండా ప్రతి ఒక్కరితో సమాధానంగా మనం ముందుకు వెళ్దాం. ఎందుకంటే భయంకరమైన తోడేళ్ల మధ్యలోనికి నేను మిమ్మల్ని పంపి ఉన్నానని దేవాది దేవుడు మనకు తెలియజేస్తూ ఉండగా, మనం పాముల వలె మరి వివేకము కలిగి పావురాల వలె నిష్కపటులై మనం ముందుకు కొనసాగాలని దేవుడే మనకు తెలియజేస్తూ ఉండగా, ఒక పాము ఏ రీతిగా మరి తను వివేకముతో చాలా తెలివిగా ఎలాగా తను నడుచుకుంటుందో, పావురం వలె నిష్కపటంగా, అంటే ఏ కపటం లేకుండా, పక్షులు చూస్తే ఏ స్వార్థం వాటికుండదు, మనం తోలేస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతాయి, మరలా వేరొక ఆహారం సంపాదించుకోవడానికి వేరొక ప్రాంతానికి వెళ్ళిపోయినట్లుగా పగ తీర్చుకోకుండా, ఇబ్బందికి గొడవలకి వెళ్ళిపోకుండా మనం కూడా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోవడం మనకు చాలా మంచిది. రెండోదిగా, ఏది తెచ్చుకున్నా అది తిరిగి మనకే వస్తుంది కనుక కీడు చేయకూడదు, మనకు కీడు వస్తుంది. మేలు చేస్తూ సైలెంట్గా మీ జీవిత విధానంలో సమాధానం కలిగి మీరు వెళ్తూ ఉండగా దేవుని యొక్క కృప మీకు తోడే ఉంటుంది. కాబట్టి మనుషులతో చాలా జాగ్రత్తగా మనం నడుచుకోవాలని దైవ వాక్యం సెలవిస్తూ ఉంది కనుక వారు మీ పరిస్థితులు బట్టి మిమ్మల్ని కొన్నిసార్లు మహాసభకి మిమ్మల్ని అప్పగిస్తారని ఆ క్రింద వచనాల్లో మనం చూస్తూ ఉంటాం కనుక చాలా పాముల వలె వివేకంతో, పావురముల వలె నిష్కపటంతో, మనం దైవికంతో, సమాధానంతో మనం ముందుకు వెళ్ళడం మన జీవితంలో దీవెనకరంగా, దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతూ ఉండగా వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ దినం మీరు మాకు ఇచ్చిన బలమైన వాగ్వచనాన్ని బట్టి నీకు మహిమ. ప్రతి ఒక్కరితో మేము సమాధానంతో, నెమ్మదితో వెళ్ళినట్లుగా మాకు సహాయం చేయ. మంచిగా పాము వలె వివేకం కలిగి, పావురాల వలె నిష్కపటం కలిగి మా జీవిత విధానంలో మేము ముందుకు వెళ్ళాలి. తండ్రి, అట్టి కృప, అట్టి ఆత్మ మా మీద ఉంచండి. దైవిక జ్ఞానంతో మమ్మల్ని నింపి, పరలోక ఆశీర్వాదంతో మమ్మల్ని నింపి నడిపించి ముందుకు కొనసాగించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడుతూ అనేకులు పంపిద్దాం. 50 దిన ఉపవాస ఆరాధన జరుగుతున్నాయి. ఈ దినం 46వ ఉపవాస ఆరాధన. మీరందరూ కలుసుకోండి, మనందరం కలుసుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆమేన్.